है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे मैं చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఇండిపెండెన్స్ డే సంబంధించిన ఒక వీడియో అయితే, అటువంటి వీడియోస్ని మీరు కూడా మీకు ఇష్టమైన ఇమేజెస్ పెట్టుకొని రిపబ్లిక్ డే వీడియో ఎడిట్ని అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెస్ట్ యాప్, అదేవిధంగా పిక్సెల్ ల్యాబ్ యాప్ అనే ఈ 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈ 2 యాప్స్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయను ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టెస్ట్ అనుకో దాని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయండి. ఓకే, ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి. కింద ఫ్రమ్ గ్యాలరీ అని కదా, కింద దాని అయితే క్లిక్ చేస్తే మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక ఫ్లాగ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ యొక్క ఫ్లాగ్ ఇమేజ్ని అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క ఫ్లాగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మన ఒక ఫ్లాగ్ అనేది యాడ్ అయిపోయింది కదా మనం తీసుకున్నదే. ఇప్పుడైతే మన ఒక ఇమేజ్ అనేది ఈ యొక్క ఫ్లాగ్ మీద అయితే యాడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అని కదా, అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాలరీకి అయితే తీసుకువెళ్తుంది. ఇందులో అయితే మీరు ఎవరి ఇమేజ్ పెట్టాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా మహేష్ అన్న ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకున్నా, టిక్ మార్క్ ఇచ్చా. ఓకేనా, మహేష్ అన్న ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎవరి ఇమేజ్ తీసుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్, బీజీ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ లింక్, అందులోకి వెళ్ళి అయితే మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి 1 సెకండ్లో అయితే మీ యొక్క ఇమేజ్ అనేది కట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న మహేష్ అన్న ఇమేజ్ అయితే ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ విధంగా రైట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఓకేనా, ఎందుకంటే మనం ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో ఫ్లాగ్ మూవ్ అవుతుంటే మనకు ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది కదా, సేమ్ ఆ విధంగా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాగ్ మీద అయితే మనకు ఇమేజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడైతే మనమైతే ఫ్లాగ్ మీద ఇమేజ్ అయితే మూవ్ అయ్యేలాగైతే చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా పెట్టుకున్నాను కదా. ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది కదా అయితే క్లిక్ చేసి ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడైతే వెరీ హై అని పెట్టుకోండి. ఓకేనా, తర్వాత కింద సేవ్ టు గ్యాలరీ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఈ యొక్క ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అయితే బ్యాక్ వచ్చింది. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, మీ దగ్గర అయితే ఏ బ్రౌజర్ ఉంటే ఆ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇందులో అయితే మనం అయితే ఫ్లాగ్ వేవర్ అనేది సెర్చ్ చేయండి. ఓకేనా, ఫ్లాగ్ వేవర్. ఓకేనా, ఈ విధంగా ఫ్లాగ్ వేవర్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఒక వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్ వేవర్ అనేది అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఫ్లాగ్ అనేది మూవ్ అవుతూ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇందాకైతే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్సెల్ ల్యాబ్లో ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్స్ అని కదా అయితే క్లిక్ చేయండి. దానికి చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని కదా అయితే క్లిక్ చేయండి. దానికి చేస్తే ఇప్పుడైతే మీ యొక్క గ్యాలరీలోకి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా అయితే క్లిక్ చేయండి. దానికి చేసిన తర్వాత ఇప్పుడైతే ఇందాక మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఒక ఇమేజ్ ఉంటుంది కదా, మీరైతే వాళ్ళ ఇమేజ్ పెట్టమన్నారు వాళ్ళదే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న వెంటనే ఆ యొక్క ఫ్లాగ్ మీద అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న వెంటనే ఆ యొక్క ఫ్లాగ్ మీద అయితే మనకి ఇమేజ్ అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. చూసారా ఏ విధంగా మూవ్ అవుతుంది, చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ చూడండి క్లాసిక్ అని కదా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే బ్లూ స్కై పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా బ్లూ స్కై పెట్టుకుని ఈ విధంగా అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లూ కలర్ అయితే అయిపోయింది. ఓకేనా, తర్వాత అయితే ఇప్పుడైతే దీని అయితే సేవ్ చేసుకోవడం కుదరదు ఫ్రెండ్స్, మనం అయితే రికార్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ యొక్క ఫోన్లోనే రికార్డింగ్ ఆన్ చేసుకుని ఎన్ని సెకండ్స్ అయితే ఉంచుకోవాలనుకున్నారో అన్ని సెకండ్స్ అయితే రికార్డింగ్ ఆన్ చేసుకుని తర్వాత అయితే స్టాప్ చేసుకుని అయితే ఆటోమేటిక్గా రికార్డింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, నేనైతే ఆటోమేటిక్గా అయితే ఉంచుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నా. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్లోకి సేవ్ అయిపోతుంది కదా. తర్వాత అయితే బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కైన్మెస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ క్రియేట్ నవ్వు కదా అయితే క్లిక్ చేస్తే మీరు ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్టయితే 3 రేజెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. న్యూ వెర్షన్ కైన్మెస్టర్ వాడుతున్నట్టయితే 7 రేజెస్ అయితే అడుగుతుంది. ఓకేనా, నేను వాడే కైన్మెస్టర్ మీరు వాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 16:9 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ నెక్స్ట్ ఉంది కదా అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, బ్యాక్గ్రౌండ్స్, పిఎన్జీ బార్డర్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్స్ స్టోక్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ చేసి వాడే ప్రతి ఫైల్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క ఫైల్స్కి అయితే ఎటువంటి పాస్వర్డ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడడానికి అయితే ఆ యొక్క మూన్లో అదేవిధంగా పక్కన స్కై అయితే చూడడానికి అయితే వెరీ బ్యూటిఫుల్గా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత
లేయర్ క్లిక్ చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే మీరు ఎవరు ఇమేజ్ పెట్టాలన్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా మహేష్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుగా మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఎవరి ఇమేజ్ పెట్టాలన్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో బీజీ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి పిఎన్జీ ఫార్మాట్లో కట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రైట్ సైడ్కి అయితే ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్ సెవర్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం కిందకి. ఓకేనా, మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుగా మీరు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోతుంది మనకి ఇమేజ్ అనేది. ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెంప్లెట్ ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేస్తున్నా. ఓకేనా, టెంప్లెట్ అనేది 30 సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే 30 సెకండ్స్ అయితే స్వైప్ చేసిన టిక్ మార్క్ ఇచ్చా. ఒక టిక్ మార్క్ ఇస్తున్నా ఒక 10 సెకండ్స్కి అయితే ఈ విధంగా వచ్చేసా. ఓకేనా, ఈ విధంగా 10 సెకండ్స్ వస్తుంది. మీరు తీసుకున్న మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, పిఎన్జీ ఇమేజ్, ఆ యొక్క ఇమేజ్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంటుంది అయితే క్లిక్ చేసి ఈ విధంగా మూవ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే మూన్ దగ్గరికి అయితే ఈ విధంగా మూవ్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా 20 సెకండ్స్కి అయితే డ్రా చేయండి. ఓకేనా, ఈ విధంగా 20 సెకండ్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్కి మళ్ళీ రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా బ్యాక్ అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఎక్కడున్న ప్లేస్లో అక్కడికైతే ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా, ఈ విధంగా రైట్ సైడ్కి. ఓకేనా, తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చాను. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా స్వైప్ చేయండి మళ్ళీ ఆ యొక్క మూన్ దగ్గరకు. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక బ్లూ కలర్ టెంప్లెట్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టెంప్లెట్ అయితే బ్లూ కలర్ టెంప్లెట్ అయితే ఫ్లాగ్ అయితే ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత అయితే దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయాలి. పైన కత్తి సింబల్ పక్కన ఒక ప్యాన్ జూమ్ అవసరం కదా, దాని పక్కన ఒక పిలిడ్ బాక్స్ ఏమైనా అయితే క్లిక్ చేసి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా, తర్వాత అయితే బ్యాక్ రండి. పైన స్ప్లిట్ స్క్రీన్ అంతా క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి కొంచెం కిందకు వస్తే. ఓకేనా, ఈ విధంగా కొంచెం కిందకు వస్తే క్రోమాకి అనుకుని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూ కలర్ అనేది పోతుంది. ఓకేనా, ఒకవేళ పోకపోతే కింద కీ కలర్ ఉంది కదా అయితే క్లిక్ చేసి ఇందులో అయితే బ్లూ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా బ్లూ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే పోయింది కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, ఆ యొక్క ఫ్లాగ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. ఓకేనా, మన ఒక ఇమేజ్ మీద. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనం ఒక జెండా మీద మన ఒక ఇమేజ్ రికార్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ యొక్క వీడియో రికార్డింగ్ చేసుకున్నదైతే ఇక్కడ క్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, లేపనింగ్ చేసి మీడియా పని చేసి ఇప్పుడు మీరు రికార్డింగ్ చేసుకున్న ఒక వీడియో ఉంటుంది కదా, ఒక వీడియోని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఈ విధంగా రికార్డింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియో అయితే ఇక్కడ క్యాచ్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే క్రాపింగ్ అని ఒక నేమ్ ఇచ్చేసి ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. తర్వాత అయితే టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫ్లాగ్ను ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకోండి. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే క్రోమాకి అనుకుని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లూ కలర్ అయితే పోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా అయితే మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. తర్వాత అయితే టిక్ మార్క్ ఇచ్చారు. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫ్లాగ్ను ఒకసారి క్లిక్ చేసి మనం తీసుకున్న రికార్డింగ్ చేసుకున్న అదే ఫ్లాగ్ను ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్లాగ్ మీద అయితే మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. ఓకేనా, ఈ విధంగా అయితే టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి ఒక పిఎన్జీ టెస్ట్ డౌన్లోడ్ చేసి కదా, ఆ యొక్క పిఎన్జీ టెస్ట్ అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క పిఎన్జీ టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చిన్న సైజులో పెట్టుకొని ఈ విధంగా లైట్గా రొటేట్ చేసి ఓకే ఫ్రెండ్స్, లైట్గా రొటేట్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకేనా, సెండ్ టు బ్యాక్ చేస్తే ఇప్పుడైతే ఫ్లాగ్ ప్లే అయినప్పుడు ఆ యొక్క ఫ్లాగ్ అనేది మన యొక్క నేమ్ టెస్ట్ మీద అయితే ప్లే అవుతుంది. ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా అయితే చివరిగా స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రాండి. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక టెంప్లెట్ డౌన్ కదా, ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ యొక్క టెంప్లెట్కి అయితే సాంగ్ అనేది యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, సాంగ్ అనేది యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. మీరైతే ఎటువంటి సాంగ్ అయితే యాడ్ చేసుకోకూడదు. లేదు అనుకుంటే మీరు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టెంప్లెట్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే
రైట్ సైడ్ వాల్యూమ్ అని దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఆఫ్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా అయితే ఆఫ్ చేసుకొని మీరు అయితే నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఓకేనా. నేను ఆల్రెడీ ఈ యొక్క టెంప్లెట్కి అయితే సాంగ్ అనేది యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా. తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదే టెంప్లెట్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. లాస్ట్కి వస్తే బ్లెండింగ్ అని నేమ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా అయితే స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేసుకుని చూసుకోండి ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్డర్ అయితే ఉంటుంది కదా, ఈ బార్డర్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఈ యొక్క బార్డర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే చివరిగా స్వైప్ చేయండి ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఈ విధంగా ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లేసెస్ని వెరిఫై చేసి చూసుకోండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ప్లేసెస్ చూపిస్తా చూడండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మన ఒక ఇమేజ్ని పెట్టుకుని అదేవిధంగా మన ఒక ఇమేజ్ ఫ్లాగ్ మీద ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అదేవిధంగా పైన అయితే కలర్స్తో టెంప్లెట్ పెట్టుకొని చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇండిపెండెన్స్ డే వీడియో ఎడిటింగ్ అయితే మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం అయితే వీడియోని అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వీడియో అనేది ఏ విధంగా సేవ్ చేయాలో చూడాలి. రైట్ సైడ్ పైన షేర్ బటన్ అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీ పెట్టి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే హెచ్డీ వచ్చి 180 పెట్టుకుని అలాగే ఫ్రేమ్లో అయితే 30 పెట్టుకుని కింద సేవ్ అనేది అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన గ్యాలరీకి అయితే ఈ వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వెంటనే రిప్లై ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే అటువంటి వీడియోస్ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.